ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన ఈసీవై కుటుంబ సభ్యులందరికీ వందనాలు, ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. దేవాది దేవుని మహా కనికరం చొప్పున మరొక వారంలో ఈసీవైలో వాక్య పరిచర్య చేయడానికి ఆయన నాకు ఇచ్చిన అవకాశమును బట్టి ఆయనకి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ ఉన్నాను. మంచిదండి. మనం క్రిస్మస్ సీజన్‌లో ఉన్నాం. డిసెంబర్ మాసంలో సహజంగా మనం ఆయన పుట్టుక గురించి మనం నేర్చుకుంటూ వస్తాం ఈ సీజన్‌లో కదండీ. క్రీస్తు వారు ఈ లోకంలో జన్మించినప్పుడు, లేకపోతే క్రీస్తు వారు ఈ లోకంలోకి ఎందుకొచ్చారో, ఆయన వచ్చినప్పుడు జరిగిన సందర్భాలను, ఆయన చుట్టూ ఉన్న క్యారెక్టర్స్‌ని మనం ఒకసారి లేఖనాలలో ధ్యానం చేసుకున్నట్లయితే, ప్రతి సందర్భము, ప్రతి క్యారెక్టర్ కూడా ఎంతో ఉన్నతమైన స్థానము, లేకపోతే మనకు ఆత్మీయ పాఠాలను నేర్పించడానికి దేవుడు ఏర్పరచుకున్న ఒక పాత్రగా మనం అర్థం చేసుకునే అవకాశం ఉంది. క్రీస్తు వారు పుట్టినప్పుడు ఎవరెవరైతే కనెక్ట్ అయి ఉన్నారో, ఎవరెవరైతే సంబంధం కలిగి ఉన్నారో, ప్రతి క్యారెక్టర్‌లో కూడా దేవుడు ఎంతో గొప్పైన ఆత్మీయ సత్యాలను మన కొరకు ఆయన దాచిపెట్టారు. ఎవరిని తీసుకున్నా, మరియమ్మను గాని, యోసేపు గారిని కానీ, వాళ్ళిద్దరు ప్రయాణమై వచ్చిన గాడిదను తీసుకున్నా, ఆ రోజు పుట్టినప్పుడు కనిపించిన నక్షత్రాన్ని తీసుకున్నా, ఈ గొల్లలను తీసుకున్నా, లేకపోతే ఈ జ్ఞానులను, హేరోదు రాజును, ఆహ్, పశుపాకల యజమానిని, ఎవరిని తీసుకున్నా, ఏ క్యారెక్టర్‌ని తీసుకున్నా మీకు ఖచ్చితంగా ఒక ఆత్మీయ సత్యము దేవుడు అందులో దాచిపెట్టి ఉంటాడు. ఎవరి కొరకిది? నీ కొరకు, నా కొరకు, మన కొరకే. ఆయన పుట్టినప్పుడు జరిగిన ప్రతి సంఘటనను ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అదే క్రిస్మస్ అవుతుంది. ఆయన పుట్టినప్పుడు జరిగిన ప్రతి సందర్భంలో ఆత్మీయ సత్యాన్ని గ్రహించగలిగితే, ఆయన ఎందుకు ఈ లోకంలోకొచ్చాడో ఆ ఉద్దేశ్యము నీకు, నాకు, మనకు బయలుపరచబడుతుంది. ఈ విషయాన్ని మనం ఈ మాసంలో అనేక మంది సేవకులు చెప్తూ ఉంటారు కూడా. కదండీ! ఈ రోజు కూడా మనకు తెలియని విషయం ఏం కాదు, కానీ తెలిసిన విషయాలనే మరొకసారి ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇందాక చదవబడిన లేఖన భాగాల్లో రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి. అక్కడ ఈ సందర్భంలో మనం చదివిన ఈ లేఖన భాగాలలో ఎవరెవరు కనిపిస్తున్నారు? జ్ఞానులు కనిపిస్తున్నారు, హేరోదు రాజు కనిపిస్తున్నాడు, నక్షత్రము కనిపిస్తోంది. ఈ లేఖనాలను బట్టి మాత్రమే మనం చూస్తే ఈ ముగ్గురు కూడా మనకు అనేకమైన ఆత్మీయ సత్యాలను నేర్పించే అవకాశం ఉంది. ఖచ్చితంగా ధ్యానం చేసుకునే ప్రయత్నం చేస్తే. జ్ఞానులు ఎక్కడో తూర్పు దేశంలో ఉన్నారు. వాళ్ళకు బయలుపరచబడిన విషయం ఏంటి? యూదుల రాజు పుట్టాడు. ఈ జ్ఞానులకు జ్ఞానం ఎలా వచ్చింది? జ్ఞానులు అని ఎందుకు అంటున్నాం వారిని? జ్ఞానం ఉంది కాబట్టి కదా. ఎలా వచ్చింది వీళ్ళకు జ్ఞానము? వాళ్ళు చదివిన పుస్తకాలను బట్టి, గ్రంథాలను బట్టి, మనం కూడా సహజంగా చాలా వాడికి బాగా మంచి జ్ఞానం ఉంది అని అంటుంటాం. చాలా గొప్ప జ్ఞానం ఎలా వచ్చింది? ఏ వ్యక్తికైనా గాని మంచి జ్ఞానము చదివిన చదువును బట్టి, పుస్తకాలను రిసర్చ్ చేసిన విధానాన్ని బట్టి, గ్రంథాలను అవపోసన పట్టిన విధానాన్ని బట్టి. అంతే కదండీ! ఈ జ్ఞానం ఎలా వస్తుంది అనంటే, వాళ్ళు చదివిన పుస్తకాలు, ఆ పుస్తకాలలో ఉన్న కొన్ని సత్యాలు ఎక్స్‌పీరియన్స్ చేసిన విధానాన్ని బట్టి, అనుభవపూర్వకంగా తెలుసుకున్న దానిని బట్టి వాళ్ళకు జ్ఞానం వస్తుంది. ఈ జ్ఞానులకు అర్థమైన విషయం ఏంటి అనంటే, యాక్చువల్‌గా కొంతమంది చెప్తారు, ఈ జ్ఞానులు ఖగోళ శాస్త్రాన్ని, లేకపోతే ఆకాశంలో జరుగుతున్న సంఘటనలను వీళ్ళు ధ్యానం చేస్తూ ఉంటారు. లేకపోతే వీళ్ళు స్టడీ చేస్తూ ఉంటారు అని. వీళ్ళు ఆ పనిలో ఉన్నప్పుడు వాళ్ళకొక అద్భుతము కనిపించింది ఆకాశంలో. ఒక నక్షత్రాన్ని చూసారు వాళ్ళు. ఏంటి నక్షత్రము సడెన్‌గా పుట్టింది? ఎక్కడి నుంచి వచ్చింది? అని ఆ నక్షత్రం గురించి స్టడీ చేసినప్పుడు వాళ్ళకు అర్థమైన విషయము, యూదా దేశంలో రాజు పుట్టాడు. గ్రంథాలను చదివారు, తెలుసుకున్నారు. వాళ్ళు జ్ఞానము సహజంగా ఏదైనా చూస్తే తప్ప నమ్మదు. గుడ్డిగా చదవంగానే వాళ్ళు దాన్ని ఒప్పుకోరు కదా. జ్ఞానులు
జ్ఞానం ఉన్న వాళ్ళు మనమైనా కానీ, ఎవరైనా చెప్పంగానే లేకపోతే మనం ఏదైనా తెలుసుకున్నప్పుడు అది ఎంతవరకు నిజమో తెలీదు మనకు అని మాట్లాడుతూ ఉంటాం. చెప్పడం అయితే చెప్పారు, లేకపోతే చదవడం అయితే చదివాము, వినడం అయితే విన్నాం. కానీ ఎంతవరకు సత్యమో ఎప్పుడు తెలుస్తుంది ఏది సత్యమని? చూసినప్పుడు. ఈ జ్ఞానులు కూడా అదే చేస్తూ ఉన్నారు. వాళ్ళు చదివిన విషయాలు, వాళ్ళు గ్రహించిన విషయాలు, యూదా దేశంలో రాజు పుట్టాడు అన్న విషయము వాళ్ళు చదవడం అయితే చదివారు, గ్రహించడం అయితే గ్రహించారు. నిజమా కాదా? సత్యాన్ని తెలుసుకోవాలి కదా! అప్పుడే వాళ్ళకు జ్ఞానం ఇంకా దానిని ప్రూవ్ చేయబడుతున్నప్పుడు వాళ్ళు దాని మీద స్థిరంగా ఉండగలరు. దానిని తెలుసుకోవడానికి తూర్పు దేశం నుండి వాళ్ళు బయలుదేరారు. దాదాపుగా కొన్ని వందల మైళ్ళు. కదండీ! కొన్ని వందల మైళ్ళు. వాళ్ళు ఫ్లైట్‌లో రాలేదు. లేకపోతే బస్సులు లేవు. అక్కడ ట్రాన్స్‌పోర్టేషన్ ఏం లేదు. ఒకసారి ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. అంత దూరం నుంచి వాళ్ళు యూదా దేశానికి ప్రయాణమై ఎంత శ్రమ పడింటారు? ఎంతగా కష్టపడింటారు కదా! వాళ్ళ ఫుడ్ విషయంలో కావచ్చు, వాళ్ళు ప్రయాణం చేస్తున్న వాహనాల విషయంలో కావచ్చు, మనం సహజంగా ఫోటోస్‌లో చూస్తా ఉంటే వాళ్ళు క్యామెల్ మీద బయలుదేరొచ్చారు అని మనము చూస్తాం. అంటే వారి ప్రయాణంలో వారు ఎన్ని శ్రమలు కోర్చి, ఎంత కష్టాన్ని కోర్చి వారు యూదా దేశానికి చేరుకొని ఉంటారు. ఎక్కడో ఒక చోట వాళ్ళకు ఒక డిసప్పాయింట్‌మెంట్ అన్నా జరిగి ఉంటుంది కదా! ఆ ప్రయాణంలో. అరే! ఎందుకు పడాలి ఇంత కష్టం? వెళ్ళాల్సిన అవసరం ఏముంది? సరే చదివాం గదా! తెలుసుకున్నాం సరిపోతుందిలే. అనుకోలా వెనక్కి తిరిగి వెళ్ళాలని వాళ్ళ ప్రయత్నం చేయల. ఏ విధము చేతనైనను ఆ రాజును చూడాల్సిందే. వాళ్ళకున్న ఆసక్తిని బట్టి క్రీస్తు వారిని లేకపోతే యూదుల రాజును చూడాలి అనే ఆశను బట్టి వారు చదివిన పుస్తకాలలో ఉన్న జ్ఞానాన్ని బట్టే యూదుల రాజును చూడడానికి బయలుదేరి వచ్చిన వారు జ్ఞానులు. అయితే వాళ్ళు ఎలా బయలుదేరారు? నక్షత్రాన్ని చూసి బయలుదేరారు. నక్షత్రాన్ని చూసుకుంటూ వచ్చారు. బానే ఉంది. అక్కడ ప్రయాణం అయినప్పటి నుంచి వాళ్ళు యూదా దేశానికి వచ్చేంత వరకు వాళ్ళు ఆధారపడింది నక్షత్రం మీద. నక్షత్రాన్ని చూసుకుంటూ యూదా దేశానికొచ్చి, యూదా దేశానికొచ్చిన తర్వాత వాళ్ళు చేస్తున్న పనేంటి? వాళ్ళు ఎవరిని కనుక్కోవడానికొచ్చారు? యూదుల రాజును కనుక్కోవడానికొచ్చారు. యూదా దేశానికొచ్చినప్పుడు సహజంగా ఎవరి వద్దకు వెళ్ళాలి? రాజు పుడితే ఎక్కడ పుడతాడు? మనిషి ఆలోచన ప్రకారము, మనిషి జ్ఞానాన్ని ఉపయోగిస్తే రాజు ఎక్కడ పుడతాడు? రాజుకే పుడతాడు. కదండీ! అంతఃపురంలోనే ఉంటాడు. ఈ విధమైన ఆలోచన కలిగిన వారిగా వీరేం చేశారు అనంటే, వాళ్ళ జ్ఞానాన్ని ఉపయోగించి రాజు, రాజు రాజగృహంలోనే ఉంటాడు కాబట్టి, రాజుకే పుడతాడు కాబట్టి, రాజు వద్దకు వెళ్దాం. వెళ్లి ఆయనను చూద్దాము అని అనుకోని అక్కడికి బయలుదేరారు. రాజు దగ్గరికొచ్చి, యూదుల రాజు పుట్టాడు కదా! మేము నక్షత్రాన్ని చూసి బయలుదేరొచ్చాం. ఎక్కడ అనేసరికి హేరోదు రాజుకు కలవరం మొదలైంది. ఎందుకు? తన సీటు ఖాళీ అవుతుంది కాబట్టి. ఇంకొక రాజు పుట్టాడు అనంగానే తనకు తెలియకుండా రాజు ఎవరు? అని ఆయనకు కలవరం మొదలైంది. వాళ్ళు చెప్తున్న మాట అక్కడ, మేము యూదుల రాజును ఆయనను పూజింప వచ్చితిమి అని చెప్పిరి. తూర్పు దేశము నుండి బయలుదేరిన జ్ఞానము ఎందుకొచ్చింది యూదా దేశానికి? పూజించడానికొచ్చింది. క్రీస్తు వారిని కనుక్కున్న వారు చేసే పని ఆరాధన. అక్కడ వర్షిప్ అనే మాటను చూస్తాం. ఆరాధించడానికొచ్చాం మేము. ఇదే క్రిస్మస్ అంటే. క్రీస్తు వారు నా జీవితములో జన్మించి ఉంటే, ఆయనను నువ్వు, నేను, మనము కనుక్కొని ఉంటే చేయాల్సిన పని ఆరాధన. అంత దూరం నుంచి ప్రయాణమై వచ్చింది ఆరాధన చేయడానికి. వాళ్ళు వచ్చి మనము తర్వాత వచనాలను చూసినప్పుడు 11వ వచనంలో ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయనను పూజించి వచ్చిన ఉద్దేశ్యమే అది. దేవుణ్ణి లేకపోతే యూదుల రాజుని ఆరాధించడానికి వచ్చారు.
కనుక్కున్న వాళ్ళు క్రీస్తు వారిని ఆరాధన చేస్తారు. క్రీస్తు వారు ఎవరో బయలుపరచబడినప్పుడు, ఆయనను నేను చూసినప్పుడు నా హృదయము నిత్యానంద భరితమవుతుంది కదా! ఏమని రాయబడి అత్యానంద భరితులై ఎంతో సంతోషించారు. హృదయం ఉప్పొంగిపోయింది. వారు ఏదైతే చూసారో, ఏదైతే చదివారో, ఏ విధంగా అయితే ప్రయాణమై వచ్చారో, దేనికోసమైతే వచ్చారో, దానిని వారి కన్నులారా చూసినప్పుడు వారి హృదయము పొంగిపోయింది. సంతోషంతో నింపబడింది. ఆనందంతో నింపబడింది. సాగిలపడ్డారు. ఎవరు వీళ్ళు? జ్ఞానులు. ఈ లోకము జ్ఞానము ఎవరి దగ్గర సాగిలపడుతుంది? యూదుల రాజు వద్ద. దేవాది దేవుని వద్ద. ఈ జ్ఞానము యూదా దేశానికి వచ్చినప్పుడు ఏమైపోయింది? ఒకసారి ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఎప్పుడైనా గాని మన జీవితంలో మన సొంత జ్ఞానాన్ని ఉపయోగించినప్పుడు, ఈ జ్ఞానులు కూడా వారి తమ సొంత జ్ఞానాన్ని ఉపయోగించి క్రీస్తు వారిని కనుక్కోలేక రాంగ్ ప్లేస్‌కి వెళ్ళిపోయారు కదా! వెళ్ళకూడని చోటుకి వెళ్లారు. తమ మీద ఆధారపడినారు. తమ జ్ఞానం మీద ఆధారపడినారు. లోక జ్ఞానాన్ని ఉపయోగించారు. సహజంగా రాజు ఇక్కడే కదా పుడతారు అని అనుకున్నారు. అక్కడికి వెళ్లి తప్పుడు ప్లేస్‌కి వెళ్లారు. తప్పుడు సమాచారాన్ని లేకపోతే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్లి ఆ విషయం చెప్పంగానే అక్కడి నుంచి వచ్చిన రెస్పాన్స్ మనం చూస్తాం. మన జ్ఞానాన్ని ఉపయోగించినప్పుడు, లోక జ్ఞానాన్ని ఉపయోగించినప్పుడు ఏం జరిగే అవకాశం ఉంది? క్రీస్తు వారిని మిస్ అయిపోయే అవకాశం ఉంది. రాంగ్ ప్లేస్‌కి వెళ్ళే అవకాశం ఉంది. మన మీద, మన సొంత శక్తి మీద, సొంత జ్ఞానం మీద, ఆలోచనల మీద మన ప్రణాళికను వేసుకుంటే మన జీవితాన్ని జీవించే ప్రయత్నం చేస్తున్నప్పుడు రాంగ్ ప్లేస్‌లోకి మనం వెళ్ళే అవకాశం ఉంది. క్రీస్తు వారిని ఎట్టి పరిస్థితులలో కనుక్కోలేం. నీకు క్రీస్తు వారు తెలియాలి. ఆయన యొక్క ఉద్దేశాలు గ్రహించాలి. ఆయన మార్గాలు తెలుసుకోవాలి అనంటే నీ జ్ఞానం మీద నువ్వు ఆధారపడొద్దు. నీ జ్ఞానము, నా జ్ఞానము, లోక జ్ఞానము మనల్ని క్రీస్తు వారి వద్దకు చేర్చదు. అదే జరిగింది అక్కడ. ఈ జ్ఞానుల నుంచి మనము తెలుసుకోవాల్సిన విషయం ఏంటి? మన సొంత జ్ఞానం. మనం అక్కడ చూస్తాం. నువ్వు జ్ఞానివని అనుకోవద్దు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు అని చెప్పేసి మనకి ప్రొవర్బ్స్‌లో సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో చూస్తాం 5, 6 వచనాల్లో కిందికొచ్చినప్పుడు. నువ్వు జ్ఞానివని అనుకోమాక. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా నీ మార్గాన్ని దేవునికి అప్పజెప్పాలి. ఆయనకు అప్పజెప్పాలి. నువ్వు ఏది చేయాలనుకున్నా నీ నీ జీవితంలో, దైనందిక జీవితంలో కావచ్చు, నువ్వు వెళ్తున్న ఆ ఉద్యోగంలో కావచ్చు, లేకపోతే స్టడీస్ విషయంలో కావచ్చు, ఆత్మీయ విషయంలో కావచ్చు, ఏ విషయంలోనైనా మనం చేయాల్సింది మన మీద కాకుండా లేఖనాల మీద, లేకపోతే వాక్యం మీద, లేకపోతే దేవుని మీద ఆధారపడి జీవించే ప్రయత్నం చేస్తే, మన ప్రయాణాన్ని ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తే మనం కరెక్ట్‌గా ఒకే మార్గంలో, దేవుని చిత్తమైన మార్గంలో నడవడానికి అవకాశం ఉంది. నాకు తెలుసులే, నాకు జ్ఞానం ఉందిలే, ఈ మార్గం నాకు తెలుసులే, ఇలా వెళ్ళొచ్చులే. నెక్స్ట్ మొమెంట్‌లో ఏం జరుగుతుందో మనకు తెలీదు. రేపేం జరుగుతుందో మన జీవితంలో మనకు తెలీదు. మన భవిష్యత్తేంటో మనకు తెలీదు. కానీ రేపటిలో ఆయన ఉన్నాడు. నీ భవిష్యత్తులో ఆయన ఉన్నాడు. ప్రతిరోజు ఆయన ఉన్నాడు. ప్రతి సందర్భము ఆయనకు తెలుసు. ఆయన అధికారానికి అప్పజెప్పినప్పుడు ఆయన మార్గమును సరళం చేసి నువ్వు వెళ్ళవలసిన చోటికి, నీకు కావలసిన చోటికి, నీకు ఏది క్షేమమైతదో ఆ క్షేమకరమైన మార్గంలో ఆయన నడిపించేవాడుగా ఉన్నాడు. క్రీస్తు వారిని కనుక్కొని ఉంటే, ఆయన నాకు అర్థమై ఉంటే, ఆయన ఎందుకు ఈ లోకంలోకి వచ్చారో నేను గ్రహించి ఉంటే, నేను చేయాల్సిన మొట్టమొదటి పని ఆరాధన. తరువాత నా జ్ఞానాన్ని ఉపయోగించకుండా ఆయన మీద ఆధారపడడం. కదండి! ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఆరాధన చేసి సాగిలపడ్డారు. ఈ లోక జ్ఞానము ఆయన ముందర సాగిలపడుతుంది. ఈ లోక జ్ఞానము దేవుని జ్ఞానానికి మించిందేం కాదు.
ఎంత జ్ఞానివైనా ఈ లోకంలో ఉన్న జ్ఞానమంతటిని తీసుకొని వచ్చిన ఆ పాదాల వరకు కూడా తాకలేవు. సాగిలపడి నిత్యానందభరితులై ఆయనను పూజించిరి. కనుక్కున్నారు క్రీస్తు వారిని. క్రిస్మస్ అంటే ఆరాధన చేయడం. ఆరాధన మన హృదయాలు నిండిపోవాలి. ఆనందముతో నింపబడాలి. సంతోషంతో నింపబడాలి. నువ్వు నేను ఆయనను కనుక్కున్నట్లయితే, తెలుసుకున్నట్లయితే, సంపాదించుకున్నట్లయితే. అంత మాత్రమే కాదు, వాళ్ళు చేస్తున్న పనేంటి? వచ్చిన వాళ్ళు సాగిలపడి ఆయనకు బహుమానాలు ఇచ్చినట్టుగా చూస్తూ ఉన్నాం. క్రీస్తు వారు పుట్టారు. యూదుల రాజు పుట్టాడు. రాజు పుట్టాడు అన్నప్పుడు వాళ్ళకి తెలుసు రాజు వద్దకు వెళ్తున్నప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళకూడదని. కదండీ! రాజు వద్దకు వెళ్తున్నప్పుడు, పెద్దవారి వద్దకు వెళ్తున్నప్పుడు మనం సహజంగా ఏదో ఒక గిఫ్ట్ తీసుకొని వెళ్తుంటాం కదా! మన పై ఆఫీసర్స్ దగ్గరికి వెళ్తున్నా, మన అధికారుల దగ్గరికి ఎవరి వద్దకు వెళ్తున్నా, మన తెలిసిన వారి ఇంటికి బాగా పరిచయం ఉన్న వారికి వాళ్ళ దగ్గరికెళ్తున్నప్పుడు మనం సహజంగా ఏదో ఒకటి తీసుకొని వెళ్తాం. జ్ఞానులకు తెలుసు, వీళ్ళకి తెలుసు రాజు వద్దకు వెళ్తున్నప్పుడు ఏదో ఒకటి ఒట్టి చేతులతో వెళ్ళకూడదు. విలువైన బహుమానాలు తీసుకువెళ్ళాలి. వీళ్ళు తీసుకువెళ్ళిన బహుమానాలేంటో మనకు తెలుసు. బంగారు సాంబ్రాణి, బోళం. వాళ్ళు తెలిసి తీసుకెళ్లారా, తెలియక తీసుకెళ్లారా మనకు తెలీదు కానీ, వాళ్ళు తీసుకువెళ్ళిన ఆ బహుమానాలు కూడా ఆత్మీయ సత్యాలు. లేకపోతే ఆయన ఎవరో, క్రీస్తు వారు ఎవరో సుస్పష్టంగా మనకు బయలుపరుస్తూ ఉన్నాయి. వాళ్ళు తీసుకువెళ్ళిన బంగారము దేనికి సాదృశ్యంగా ఉంది? కింగ్‌షిప్, రాజుకి కదా! బంగారము రాజరికానికి, అధికారానికి సాదృశ్యంగా ఉంది. ఆయన రాజు అని ఈ లోకానికి తెలియచెప్పడానికి ఆ బంగారము సాదృశ్యంగా ఉన్నట్టుగా మనం రాయల్టీ, కింగ్‌షిప్, ఆ బంగారం దానికి సాదృశ్యంగా ఉంది. సాంబ్రాణి ఎక్కడ వేస్తాం? సహజంగా మనం దేనికి వేస్తాం? సాంబ్రాణి మనం వేస్తూ ఉంటాం కదా! దేవునికి సాంబ్రాణి ఏస్తూ ఉంటాం కదండీ! మన పాత నిబంధనలో చూసినప్పుడు కూడా ప్రధాన యాజకులు ఆ ఇన్సెన్స్‌ని, ఆ ధూపాన్ని వేస్తూ ఉంటారు. ప్రధాన యాజకుడు చేసే దేవునికి సాంబ్రాణి వేస్తుంటాం. ఈ సాంబ్రాణి దేనికి సాదృశ్యం? ఆయన రాజు, రాజు మాత్రమే కాదు ఆయన దేవుడు కూడా. కదండీ! ఆయన దేవుడు కూడా. దైవత్వానికి సాదృశ్యంగా ఉంది ఈ సాంబ్రాణి. అంత మాత్రమే కాదు, ఆయన ఇంటర్సీడ్ చేస్తుంటారు కదా! యాజకుడు. సాంబ్రాణి ఎవరేయాలి? యాజకుడు వేస్తారు. ఆయన ప్రధాన యాజకుడు కూడా బోళమును తీసుకొనొచ్చారు. ఈ బోళము దేనికి సాదృశ్యంగా ఉంది అనంటే, యాక్చువల్‌గా అది ఒక మెడిసిన్‌లా పనిచేస్తుంది. హి ఈజ్ ఎ హీలర్. ఆయన ఎవరు? స్వస్థపరచువాడు. స్వస్థపరిచేవాడాయన. అంత మాత్రమే కాదు, అది దేనినైనా ప్రిజర్వ్ చేయడానికి, యాక్చువల్‌గా చనిపోయిన వాటిని ప్రిజర్వ్ చేయడానికి, బాడీ కుళ్ళిపోకుండా ఉండడానికి కూడా బోళాన్ని వాడతారు. ఆయన రాజు మాత్రమే కాదు, దేవుడు మాత్రమే కాదు, ఆయన స్వస్థపరచువాడు. ఆయన మనిషి కుమారుడు. రాజు, దేవుడు, మనిషి కుమారుడు. ఈ 3 సాదృశ్యంగా ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. నువ్వు, నేను, మనము క్రీస్తు వారిని కనుక్కున్నాం, గ్రహించాం. ఆయన ఎవరో తెలుసుకున్నాం. నా జీవితంలో ఆరాధన ఉందా ఆయన మీద? లేకపోతే ఆయనను నేను ఆరాధన చేస్తున్నానా? నా జీవితాన్ని నేను సాగిలపడాలి ఆయన ముందర. అంటే సబ్మిట్ చేసుకోవాలి. సంపూర్ణంగా నన్ను నేను ఆయనకు సమర్పించుకోవాలి. నువ్వు నేను మనం ఎంత గొప్పవారమైనా ఈ లోకంలో ఆయన ముందర ఎలాంటి వారము? కదా! చిన్న బాలుడు ముందర ఈ లోక జ్ఞానమంతా వచ్చి సాగిలపడుతోంది. అంత మాత్రమే కాదు, వాళ్ళు గిఫ్ట్స్ తీసుకొనొచ్చారు. మరి నువ్వు, నేను, మనము అనేక సంవత్సరాల నుంచి క్రిస్మస్ చేసుకుంటూ ఉన్నాం. యూదుల రాజు పుట్టాడు, నీ రక్షకుడు పుట్టాడు, నా రక్షకుడు పుట్టాడు. రక్షకునికి నువ్వు ఏ బహుమానం ఇచ్చావు?
విలువైన బహుమానమును తీసుకొని వచ్చారు వాళ్ళు. ఆయన ఎవరో గుర్తించి బహుమానాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేశారు. ఆయన నీకు అర్థమవుతే, నాకు అర్థమైతే ఆయనకు విలువైన బహుమానము ఏదైనా ఇచ్చావా ఇప్పటి వరకు? బర్త్‌డే‌లకెళ్తూ ఉంటాం. బర్త్‌డే‌కెళ్తున్నప్పుడు ఒక గిఫ్ట్ తీసుకెళ్తాం. ఆ గిఫ్ట్ యొక్క విలువ దేని మీద ఆధారపడి ఉంటుంది? మనం తీసుకునే ఆ బహుమానము దేని మీద ఆధారపడి ఉంటుంది? మనల్ని ఎవరైతే బర్త్‌డే‌కి పిలిచారో వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. అంటే వాళ్ళకు, మనకు దగ్గర సంబంధం ఉందనుకోండి. బాగా క్లోజ్ అనుకోండి. రక్త సంబంధికులైతే, లేకపోతే బంధువులైతే, సొంత వారైనప్పుడు, లేకపోతే అతను మన అధికారి అయినప్పుడు, మనం విలువిచ్చేవాళ్ళు అని అనుకున్నప్పుడు, మనం గౌరవించేవాళ్ళు అని అనుకున్నప్పుడు, మనకు వాళ్ళకు బాగా సంబంధం ఉంది అనుకున్నప్పుడు, ఆ బహుమానం యొక్క విలువ పెరుగుతూ ఉంది. కదండీ! లేదు ఎవరో పిలిచారు. ఎవరో స్నేహితులు పిలిచారు. సరే పిలిచారు కాబట్టి వెళ్ళాలి కాబట్టి ఏదో ఒకటి పట్టుకొనెళ్తాం. అంత విలువైనదేం తీసుకెళ్ళం. మరి క్రీస్తు వారు నీ జీవితంలో విలువైన వాడా? లేకపోతే ఏదో రక్షించబడాలి కాదు, ఏదో ఒప్పుకోవాలి, నామకార్థంగా జీవించాలి ఈ లోకంలో అని ఒకవేళ అనుకుంటూ ఉన్నామా? ఎవరో చెప్పారు లేకపోతే జనరేషన్స్‌గా కొన్ని వస్తూ ఉంటాయి కదా! సాంప్రదాయాలు. మా తాతలు అంగీకరించారు, మా ముత్తాతలు అంగీకరించారు, నేను కూడా అంగీకరించాలి. అలా అయితే ఆయనకు విలువైన బహుమానం ఏమి ఇవ్వలేం మనం. నీకు ఆయనకు మధ్య ఒక సంబంధం ఉంటే, ఆయన ఎంత విలువైన వాడో నువ్వు గుర్తించగలిగితే ఆయన నీ జీవితంలో, అప్పుడు నువ్విచ్చే బహుమానం ఆధారపడి ఉంటుంది. ఆయన ఏం కోరుకుంటున్నాడు నీ నుంచి? విలువైన బహుమానం కోరుకుంటున్నాడు. ఆయన పుట్టాడు అనంటే మళ్ళీ బర్త్‌డే గిఫ్ట్ ఏమిస్తున్నావు ఈ సంవత్సరం ఆయనకి? కదండీ! ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఏమివ్వాలనుకుంటున్నావు? కానుకలివ్వాలనుకుంటున్నావా? ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. విలువైనవి ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మన జీవితంలో ఆయన కోరుకునేది మన కానుకలో లేకపోతే ఇంకొకటో కాదు కానీ, ఆయన నిన్ను, నన్ను కోరుకుంటున్నాడు. డైరెక్ట్‌గా మనల్నే కోరుకుంటున్నాడాయన. మన జీవితంలో విలువైనది ఇది మన హృదయం. మన హృదయాన్ని కోరుకుంటున్నాడాయన. నిన్ను, నన్ను నడిపించడానికి. ఈ లోకంలో ఉన్నదంతా కూడా శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం. ఈ లోకంలో పడి ఒకవేళ మనము మార్గాన్ని తప్పిపోతామేమో, నిత్యత్వాన్ని మిస్ చేసుకుంటామేమో అని ఆయన మనల్నే కోరుకుంటున్నాడు. మనల్ని కోరుకోవడానికి ఈ లోకంలోకొచ్చాడు. మన హృదయాన్ని ఆశిస్తున్నాడాయన. సంపూర్ణంగా సబ్మిట్ చేసుకోవాలని ఇష్టపడుతున్నాడు. ఆరాధన అంటే అదే. ఆయన మీద ఆధారపడాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన ఆధారపడాలి ఆయన మీద ప్రతి విషయంలో కూడా. మనల్ని మనము ఆయన అధికారానికి ఒప్పుకోవాలి. అదే ఆయన కోరుకుంటున్నాడు. ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. నా జీవితంలో ఆయనకు విలువైన బహుమానం ఒకవేళ ఈ సంవత్సరం నేనింకా ఇవ్వకపోతే, ఇవ్వడానికి ప్రయత్నం చేద్దాం మన హృదయాన్ని. మన జీవితాన్ని ఆయనకివ్వడానికి ప్రయత్నం చేద్దాం. ఎవరి కోసమో ఆయన కోరుకోవట్లా. నీ మేలు కొరకే, నీ బాగు కొరకే, నిన్ను సరైన మార్గంలో నడిపించడానికే. నీకు ఏది కొరతగా ఉందో ఆ కొరతను తీర్చడానికే. నీకు అసాధ్యం అనుకున్న మార్గంలో నిన్ను చక్కగా నడిపించడానికే. నీకు జయ జీవితం ఇవ్వడానికే. నిన్ను ఒక వెలుగుగా ఉంచడానికే. కదండీ! నక్షత్రాన్ని చూసాం. ఆ నక్షత్రము చక్కగా వారిని నడిపించుకుంటూ క్రీస్తు వారి వద్దకు చేర్చింది. నక్షత్రాన్ని చూస్తున్నంత సేపు వాళ్ళు చక్కగా ప్రయాణమై వచ్చారు. ఆ వెలుగు క్రీస్తు వారి వద్దకు చేరుస్తుంది. నువ్వు, నేను, మనము వెలిగించబడ్డాం. కదండీ! మనము యోహాను సువార్తలో గూడా చూస్తామన్నమాట. నిజమైన వెలుగుండెను వచ్చి అందరిని వెలిగించుకుంటుంది అని. ప్రతి మనిషిని వెలిగించుచుండెను. ఆయనను నువ్వు, నేను మనము కనుక్కున్నట్లయితే, క్రీస్తు వారు ఎవరో నాకు అర్థమై ఉన్నట్లయితే, ఈ లోకానికి ఎందుకొచ్చారో నాకు అర్థమై ఉన్నట్లయితే, నేను సత్యమును గ్రహించినట్లయితే, ఆయన నన్ను వెలిగించాడు. నేను వెలిగించబడ్డాను. అంటే అర్థం ఏంటి? ఇంతకుముందు చీకట్లో ఉన్నాను. ఇంతకుముందు నా జీవితం లోకానుసారంగా ఉంది. కదా! చీకట్లో ఉన్న బ్రతుకులు వెలిగించబడ్డాము అనంటే అర్థం ఏంటి? వెలిగించాడు అనంటే అర్థం ఏంటి? ఇంతకుముందు వెలుగు లేదనే కదా అర్థం. ఆయన నన్ను వెలిగించాడు. నా జీవితంలో ఉన్న చీకటిని తీసివేశాడు. నా జీవితంలో ఉన్న అసమాధానాన్ని తీసివేశాడు.
నన్ను సరైన మార్గంలో నడిపించాడు. నేను పాపిని అని నేను ఒప్పుకున్నాను, నమ్మాను. ఆయన నా రక్షకుడని ఒప్పుకున్నాను. నేను వెలిగించబడ్డాను. వెలిగించబడిన ఇప్పుడు నేనేం చేయాలి? ఆయన నేను కనుక్కున్నాను. ఆయన నేను సంపాదించుకున్నాను. సంపాదించుకున్న నువ్వు నేను మనం ఏం చేయాలి? ఆ నక్షత్రం ఏం చేసిందో, ఆ వెలుగు ఏం చేసిందో నువ్వు నేను మనం కూడా అదే చేయాలి. ఆ వెలుగు చక్కగా క్రీస్తు వారి వద్దకు వాళ్ళని ఈ లోక జ్ఞానాన్ని నడిపించింది. ఆ జ్ఞానులు క్రీస్తు వారిని దర్శించి కనుక్కుని అత్యానందభరితులై సాగిలపడ్డారు. క్రీస్తు వారు ఈ లోక రక్షకుడు, యూదుల రాజు పుట్టాడని గ్రహించి వాళ్ళు సాగిలపడ్డారు. ఈ లోకంలో అనేక మంది ఉన్నారు జ్ఞానము మీద ఆధారపడుతున్న వాళ్ళు. వాళ్ళ సొంత జ్ఞానము మీద ఆధారపడి జీవిస్తున్న వాళ్ళు. సొంత శక్తి చేత ఆధారపడి జీవిస్తున్న వాళ్ళు. ఈ లోకంలో ఉన్న వాటి ఆశలలో బందీ అయిపోయిన వారు, బంధకాలలో చిక్కుకున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. వెలిగించబడ్డాం నువ్వు నేను మనము. ఏం చేయాలి? నక్షత్రము చేసినట్టుగా ఈ లోకములో నీవున్న వారిని క్రీస్తు వారి వద్దకు నడిపించే బాధ్యత నీది, నాది, మనదే. ఈ బహుమానము ఈ సంవత్సరము ఆయనకు ఇవ్వడానికి ప్రయత్నం చేద్దాం. సంపూర్ణంగా నన్ను నేను ఆయనకు సమర్పించుకుంటాను. సమర్పించుకున్న నేను చేయాల్సిన పని నక్షత్రము చేసినట్టుగా అనేక మందిని, చీకటిలో ఉన్న వారిని, లోకంలో ఉన్న వారిని ఆయన వద్దకు నడిపించే ప్రయత్నం. ఈ ఆనందము మనలో ఉన్నట్లయితే మనం చేస్తున్న పని ఇదే కదండి. ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. అంత మాత్రమే కాదు, కానీ హేరోదు రాజు కలవరపడ్డాడు కదా. హేరోదు రాజు కలవరపడ్డాడు. ఎందుకు కలవరపడ్డాడు ఆయన? ఆయన సీటు పోతుందని. హేరోదు రాజు ఎవరు? యూదుడే, కానీ నిజానికి యూదుడు కాదు, సగం యూదుడు ఆయన. సగం యూదుడు అని అంటే తన భార్య యూదురాలు కాదు, అన్యురాలిని పెళ్లి చేసుకున్నాడు. సీజర్ అగస్టస్ దగ్గర ఫేవర్ను సంపాదించుకొని రాజుగా అయ్యాడు. తన సీటు ఖాళీ అయిపోతుందేమని ఒక కలవరం, ఒక భయం. క్రీస్తు వారు పుట్టినప్పుడు ఎవరికి భయం? ఈ వెలుగు లోకంలోకి వచ్చినప్పుడు ఎవరికి భయం? చీకటికి భయం కదండి. సత్యం లోకంలోకి వచ్చినప్పుడు అసత్యానికి భయం, అబద్ధానికి భయం, లోకంలో జీవిస్తున్న వారికి భయం, కలవరం వాళ్ళకి. క్రీస్తు వారిని అందుకనే విశ్వసించడానికి వాళ్ళు ఇష్టపడట్లా. అధికారము చలాయిస్తుండొచ్చు, అధికారం స్థానంలో ఉండొచ్చు, వాళ్ళు పరిపాలన చేసే స్థానంలో ఉండొచ్చు, కానీ క్రీస్తు వారంటే వాళ్ళకు భయం, కలవరం. ఆయన రాజ్యం స్థాపించబడుతుందేమో అని, అందరూ ఆయన యందు విశ్వాసం ఉంచుతారేమోనని కదండి. అందుకనే హేరోదు రాజుకు భయం, కలవరపడ్డాడు. గ్రంథాలను తిరిగేశాడు, సత్యమును తెలుసుకున్నాడు, చంపే ప్రయత్నం చేశాడు. జరుగుతున్న పరిస్థితులు కూడా అవే. ఈ లోకముకి క్రీస్తు వారంటే భయం, ఈ లోక రక్షకుడంటే భయం. అందుకనే ఆయనను ఏమి చేయలేక ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని అనేక మందిని ఏం చేసే ప్రయత్నం చేస్తున్నారో మనకు తెలుసు. ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దామండి. గ్రంథాలను గ్రహించే వారు అంత దూరం నుంచి వచ్చి క్రీస్తు వారిని కనుక్కున్నప్పుడు మనం అనేక సంవత్సరాల నుంచి లేఖనాలను చదువుతున్నాం, గ్రంథాలలోని విషయాలను గ్రహిస్తున్నాం. ఈ గ్రహించిన ఈ విషయాలను నా జీవితంలో అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నానా లేదా? గ్రంథాలను గ్రహించి వారు అప్లై చేశారు కదా వారి జీవితంలో. జ్ఞానులు గ్రంథాలలో చదివిన జ్ఞానాన్ని వాళ్ళు క్రియలలో చూపించే ప్రయత్నం చేశారు. అంతగా వాళ్ళు ప్రయత్నం చేసినప్పుడు, ప్రయాసపడి ఆయన వద్దకు చేరుకున్నప్పుడు, నువ్వు నేను మనము ఆయన వద్దకు చేరుకోవద్దా? దేనిని ఆధారం చేసుకొని? మనకు కూడా గ్రంథం ఉంది, మనకు కూడా లేఖనాలు ఉన్నాయి. గ్రహిస్తూ ఉన్నామా? అందులోని విషయాలను గ్రహించినప్పుడు ఆయన వద్దకు చేరుకుంటాం, ఆయన చిత్తంలో నడిచే ప్రయత్నం చేస్తాం. అదే నిజమైన క్రిస్మస్, అదే నిజమైన ఆరాధన, అదే ఆయనకిచ్చే నిజమైన బహుమానం. ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. గ్రంథమును చదువుతున్నాం, లేఖనాలను చదువుతున్నాం, ఈ లోక జ్ఞానాన్ని బట్టి కాదు, కానీ దేవుని జ్ఞానాన్ని బట్టి
మనం ఆయన వద్దకు రీచ్ అవుదాం, ఆయనను చేరుకుందాం, ఆయనను స్వతంత్రించుకుందాం, సంపాదించుకుందాం, ఆయన మార్గంలో నడిచే ప్రయత్నం చేద్దాం. వెలుగుగా ఉండమని ఆయన ఆజ్ఞాపించాడు. ఆ వెలుగుగా అనేక మందిని ఆయన వద్దకు చేర్చే ప్రయత్నం చేద్దాం. ఆమేన్. అట్టి కృప దేవుడు నీకు నాకు మనకు అనుగ్రహించును గాక. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్. ప్రజలండి ప్రభు నామములో మీకు అందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటూ ఈ సమయంలో ప్రార్థించుకున్నాం. స్తోత్రం 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 పరిశుద్ధుడానికి స్తోత్రాలు నాయన, జీవం కలిగిన వాడ, జీవాధిపతి అయిన తండ్రికి స్తోత్రాలు ప్రభా. అయా ఇదిగో ప్రభా, ఈ దినం నాయన ఈ ఉదయకాల సమయంలో ప్రభా మాతో మాటలను బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయా సాంసన్ అయ్య గారికి నాయన, అయా నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అయ్యగారి నాయన తెలియజేసిన మాటలను బట్టి నీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం ప్రభా. అవునయ్యా ఈ దినాన ప్రభా నాయన హయా మీరు పుట్టి ఉన్నారు తండ్రి, నీకు స్తోత్రాలు. అనేక హృదయాల్లో ప్రభా హయా మీరు జన్మించమని అడుగుచున్నాం ప్రభా, నీకు స్తోత్రాలు నాయన. మారు మనసు రక్షణ లేని వారికి నాయన మీరు మారు మనసు రక్షణ దయచేయమని అడుగుచున్నాం ప్రభా. అవునయ్యా ఆనాడు ప్రభా గొల్లల జ్ఞానులకు నాయన మీరు నాయన ఎంత జ్ఞానం ఇచ్చారో ప్రభానికి స్తోత్రాలయ్యా. అయా పరిగెత్తుకొని వచ్చారు ప్రభానికి స్తోత్రాలు తండ్రి. అలాగే నాయన ఈ లోకంలో వెరితనంగా బ్రతుకుతున్నామేమో ప్రభానికి స్తోత్రాలు నాయన. జ్ఞానవంతులుగా మార్చమని అడుగుచున్నాం తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. మేము జ్ఞానులు అంటూ ప్రభా బ్రతుకుతున్నామేమో దేవానికి స్తోత్రాలు నాయన. మా జ్ఞానం వెరితనం అని తెలియజేస్తున్నావు తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. అయా ఇదిగో ప్రభా జ్ఞానులుగా మార్చమని అడుగుచున్నాం ప్రభానికి స్తోత్రాలు నాయన. ఇదిగో ప్రభా పేదవారు దిక్కులేని వారి ప్రభా అనేక మంది నాయన అయా మారు మనసు రక్షణ లేక నాయన బ్రతుకుచున్నారు ప్రభానికి స్తోత్రాలు. ఆ యొక్క ఒక నక్షత్రం వలె వెలిగేదానికి సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. అనేక మంది నాయన నశించిపోయే ఆత్మల కొరకు కూడా నాయన వెతికి రక్షించుట కొరకు నాయన నిలబెట్టమని అడుగుచున్నాం ప్రభానికి స్తోత్రాలు నాయన. ఇదిగో ప్రభా ఈ విదే కాల సమయంలో ప్రభా ఒక ప్రభా నాయన ఇది కాల సమయంలో ప్రభా అయా మీరు నాయన ఎంతగానో ప్రభా నాయన మాకు తెలియజేశారు తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. అయా వాక్యాన్ని నీరు కట్టి ఫలింపు దయచేయమని అడుగుచున్నాం ప్రభానికి స్తోత్రాలు తండ్రి. చెప్పిన అయ్య గారిని దీవించండి ప్రభా. అయా వాళ్ళ కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నానయ్యా. బిడ్డల జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నానయ్యా, నీకు స్తోత్రాలయ్యా. ఇదిగో ప్రభా వాళ్ళ సంఘాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను అయ్యా. ఇదిగో ప్రభా నాయన టీంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నానయ్యా. ఇదిగో నా తండ్రి ఎవరైతే నాయన అయా ఈ దినాన ప్రభా నీ వాక్య విని ఉన్నారో ప్రభా వాళ్ళ హృదయాల్లో నాయన నీరు కట్టి ఫలింపు దయచేయమని అడుగుచున్నాను ప్రభా. ఇదిగో నాయన నీకు ఇష్టానుసారమైన బిడ్డలుగా మమ్మల్ని మార్చుకోమని అడుగుచున్నావు అయ్యా, నీకు స్తోత్రాలయ్యా. ఆనాడు గొల్లల జ్ఞానులు ప్రభా అయా బోళాన్ని సాంబ్రాన్ని బంగారాన్ని నీకు అర్పించారు ప్రభా. అలాగే మా హృదయాన్ని ప్రభా నీకు అర్పించే బిడ్డలుగా మార్చమని అడుగుచున్నాను ప్రభా. ఇది కాల సమయంలో ప్రభా అవకాశం ఇచ్చినందుకు తండ్రి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ నాయన ప్రతి ఒక్క బిడ్డ నీ పాదాలు కూడా సమర్పించుకుంటూ నాయన నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో నిరంతరం మీరే ఉన్నారు తండ్రి. ఆమేన్. 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 ఆమేన్.